నాన్నగారు, నాకు ఉద్యోగం వచ్చింది. నా కొడుకు సాధించాడు, నన్ను గర్వపడేలా చేశాడు. సాధించావురా నువ్వు సాధించావు, నా పేరు నిలబెట్టావు. నువ్వు సాధిస్తావు నాకు తెలుసురా. నాకు ఆనాడు తెలుసు సాధిస్తావని, నాకు తెలుసురా. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారా మరి నువ్వు? అంటే అమ్మ లేదు కదా నాన్న, అందుకు నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నా కొడుకు ఎంత మంచివాడో, నాకు మళ్ళీ పెళ్లి చేస్తా అంటున్నాడు. మరి రే రే చేస్తే చేయలే అని నాకు మాత్రం కట్నం వద్దురా. అలాంటివి మనకు వద్దురా, నాకు నచ్చదు. కానీ ఒక మంచి పిల్లని చూసి సరేనా? సరే మరి. నాకు అయ్యో నీకు కాదు నాన్న, నాకు ఎలాగో జాబ్ వచ్చింది కదా, అందుకనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. పెళ్ళి నాకు కదా నీకా? నీకు లక్ష లక్షలు పెట్టి చదివించిండ్రా. ఎవరి కోసం? జాబ్ వచ్చి ఇచ్చిన అప్పుడు తీర్స్తామని రా. నీకు పెళ్ళి నీకు పెళ్ళి బడవా, చెప్పుసుకుని కొడతా పెళ్ళి అన్నాడు ఇంకోసారి. అడివా.